హాయ్ ఫ్రెండ్స్, ఓటీటీ వణికిస్తున్న టాప్ 7 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని ఈ సిరీస్ని అసలు మిస్ చేసుకోదండి ఫ్రెండ్స్. అలాగే ఈ మూవీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్లో నెంబర్ 1 కిస్మత్. ఈ మూవీని మీకు ఫుల్ టైం పాస్ మూవీగా అలాగే మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో పని లేక అలాగే జాబ్ కోసం స్ట్రగుల్తో బాధపడుతున్నటువంటి బీటెక్ స్టూడెంట్స్ కథని మనకు ఈ మూవీలో చూపెట్టడం జరిగింది. ఈ మూవీ చాలా కామెడీగా అలాగే ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే ఈ మూవీలో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్లు మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కాస్త స్లో అయినట్టు ఫీల్ అయితే వస్తుంది. కానీ ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి మూవీని మీరు అస్సలు మిస్ చేసుకోదండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. లిస్ట్ లో నెంబర్ 2 ది హాంటెడ్ హోటల్. ఈ హోటల్లో మనకు కొన్ని హత్యలు అయితే జరిగి ఉంటాయి. కానీ ఒక ఫ్యామిలీ ఈ హోటల్ని మనకు రెంట్కి అయితే తీసుకోవడం జరుగుతుంది వారి యొక్క జీవన ఉపాధి కోసం. మరి ఆ ఫ్యామిలీ ఇలాంటి హోటల్ని రెంట్కు తీసుకుని ఎన్ని సమస్యల్ని ఎదుర్కొనింది, మరి ఆ హోటల్లో ఉన్నటువంటి థర్డ్ ఫ్లోర్ కథ ఏంటి అనేది మీరు మూవీలో అస్సలు మిస్ కాకండి. ఎస్పెషల్గా హర్రర్ లవర్స్, థ్రిల్లర్ లవర్స్ ఈ మూవీని అస్సలు మిస్ చేసుకోదండి. మరి ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీలో ఉన్నటువంటి విజువల్స్, గ్రాఫిక్స్ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేయడం జరుగుతుంది. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి కూడా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీలో ఉన్నటువంటి థర్డ్ ఫ్లోర్ కథనైతే మీరు అస్సలు మిస్ కాకండి. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. మరి లిస్ట్లో నెంబర్ 3 హోలో మ్యాన్. ఇది కూడా హర్రర్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా అయితే మన ముందుకు రావడం జరిగింది. ఈ మూవీలో ఒక సైంటిస్టు ఒక ప్రయోగం అయితే చేయడం జరుగుతుంది. తన ప్రయోగాన్ని తనపైనైతే మనకు టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ ప్రయోగం ఏమైంది అనేది మీరు మూవీలో అస్సలు మిస్ కాకండి. ఎస్పెషల్గా మూవీ లవర్స్ ఇలాంటి మూవీస్ని అసలు మిస్ చేసుకోదండి. ఈ మూవీ ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోరు కొట్టినటువంటి సూపర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ విఎఫ్ఎక్స్ అలాగే స్టోరీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ మూవీని మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి స్కిప్ అయితే చేసుకోండి. ఈ మూవీ మనకు 2000 అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో మనకు G5 అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. మూవీ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే మన ఛానల్లో ఇలా మూవీ రికమెండేషన్కి సంబంధించి చాలా అంటే చాలా వీడియోలు చేయడం జరిగింది. వాటి యొక్క లింక్ని అయితే మీకు కింద ఇవ్వడం జరిగింది. ఓసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. ఈ మూవీస్ని మీకు ఫ్రీగా ఎలా చూడాలి అనేది ఒక యాప్, ఒక వెబ్సైట్ అయితే చెప్పడం జరుగుతుంది. లిస్ట్లో నెంబర్ 4 తంత్ర. ఇది కూడా ఒక హర్రర్ మూవీ. బ్లాక్ మ్యాజిక్, చేతబడి ఇలాంటి మూవీస్ ఎవరైతే బాగా ఇంట్రెస్ట్గా చూస్తారో అలాంటి వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. మా ఊరి పొలిమేర లాంటి స్టోరీతో వచ్చినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఒక అమ్మాయి అయితే ఉంటుంది. తనకు దయ్యాలు మనకు ఆత్మలు అయితే కనిపిస్తుంటాయి. మరి ఆ అమ్మాయికి ఎందుకు కనిపిస్తుంటాయి, అలాగే ఒక విలేజ్లో చేతబడి అంటే బ్లాక్ మ్యాజిక్ ఎందుకు చేయడం జరుగుతుంది అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే ఈ మూవీని కూడా మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకోండి. ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ఆహాల్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. మరి లిస్ట్లో నెంబర్ 5 రోడ్ హౌస్. ఇదొక యాక్షన్ మూవీ. యాక్షన్ లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ మూవీని అసలు మిస్ చేసుకోదండి. యాక్షన్ లవర్స్కి ఈ మూవీని హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీలో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ అలాగే కొన్ని సీన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. ఈ మూవీలో ఉన్నటువంటి క్లైమాక్స్ ఫైట్లు అయితే చాలా సూపర్గా అయితే తీయడం జరిగింది. ఈ మూవీ ఒక కొత్త స్టోరీతో అయితే మన ముందుకు రావడం జరిగింది. ఈ మూవీలో ఒక రోడ్ సైడ్ ఒక రెస్టారెంట్ లేదా ఒక హౌస్ అయితే ఉంటుంది. అక్కడికి వచ్చి కొంతమంది వ్యక్తులు కొట్టుకొని ఆ ఓనర్ యొక్క ప్రాపర్టీని మనకు డ్యామేజ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ ఓనరు రోజు వారి యొక్క బాధ తట్టుకోలేక ఒక బాక్సర్ని అయితే దింపడం జరుగుతుంది. ఆ బాక్సర్ మరి ఏం చేస్తాడు అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే ఈ మూవీని కూడా మీరు ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకోండి.
చేసుకోండి. ఈ మూవీని ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకోండి. అలాగే ఈ మూవీలో వచ్చే ఫైట్ సీన్లకి ఖచ్చితంగా మీకు గూస్ బంప్స్ అయితే గ్యారెంటీ. ఈ మూవీని మూవీ లవర్స్ అస్సలంటే అసలు మిస్ చేసుకోదండి. మరి లిస్ట్ లో నెంబర్ 6 మోన్స్టర్ హంటర్ 2020. ఇదొక అడ్వెంచరస్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. సర్వైవల్ అలాగే థ్రిల్లర్ మూవీస్ ఎవరైతే బాగా ఇష్టపడి చూస్తారో అలాంటి వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ మూవీలో వచ్చే గ్రాఫిక్స్ విజువల్స్ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ మూవీ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినటువంటి ఫీల్ అయితే డెఫినెట్గా తెప్పిస్తుంది. అలాగే ఈ మూవీని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్గా మూవీ లవర్స్ ఈ మూవీని మిస్ కాకండి. ఈ మూవీలో వచ్చేటటువంటి కొన్ని సీన్లు అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. ఈ మూవీలో ఒక ఆర్మీ టీము 2 వెహికల్స్తో ఒక చోటుకైతే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి నల్లటి ఇసుక తుఫాను లాంటి తండర్తో వచ్చినటువంటి వారికైతే ఎదురవుతుంది. వారికి తెలియనటువంటి ఒక ప్రదేశాన్ని అయితే ఆ ఇసుక తుఫాను వారిని వదిలేయడం జరుగుతుంది. అలాగే వారి తెలియనటువంటి ప్రదేశం నుంచి వారు ఎలా సర్వైవల్ అయ్యారు, అక్కడి నుంచి వారు ఎన్ని సమస్యల్ని ఎదుర్కొని వారి ఇంటికి ఎంతమంది చేరుకున్నారు అనేది మీరు మూవీలో అసలంటే అసలు మిస్ కాకండి. ఈ మూవీలో కొన్ని వింత ఆకారపు జంతువులు పురుగులు ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా ఈ వీకెండ్ ఎంజాయ్ చేసుకునే మూవీగా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 7 ది జెంటిల్ మ్యాన్. ఇదొక మాఫియా క్రైమ్ కామెడీ సిరీస్గా అయితే మన ముందుకు రావడం జరిగింది. ఈ సిరీస్లో ఇద్దరు అన్న తమ్ముళ్ళు అయితే ఉంటారు. వారు ఒకరోజు అనుకోకుండా క్రిమినల్ అండర్ వాళ్ళతో ఒక డీల్ అయితే కుదుర్చుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీగా అయితే మనకు చూపెట్టడం జరిగింది. ఈ సిరీస్ ఫుల్ ఎంటర్టైనింగ్గా అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే లెవెల్లో మనకు సస్పెన్స్ని థ్రిల్నెస్ని అయితే ఈ సిరీస్లో చూపెట్టడం జరిగింది. అలాగే యాక్షన్ లవర్స్కి ఈ సిరీస్ పిచ్చగా అయితే నచ్చుతుంది. అలాగే యాక్షన్లో మనకు స్టైలు అలాగే వైలెన్స్ కావాలి అనుకునే వారికి కూడా ఈ సిరీస్ భలే నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి సిరీస్ని మీరు అస్సలంటే అసలు మిస్ చేసుకోదండి. ఈ సిరీస్ మనకు తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి కూడా ఎంజాయ్ చేసుకునే సిరీస్గా అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఫైనల్గా ఇప్పుడు దాకా చెప్పినటువంటి మూవీస్ని సిరీస్ని మీరు ఫ్రీగా చూడాలి అన్నట్లయితే గూగుల్లో మీరు కాస్టల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ మూవీస్ని ఈ సిరీస్ని ఫ్రీగా అయితే ఎంజాయ్ చేసుకోండి. అర్థం కాకపోతే మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద ఇవ్వడం జరిగింది. నాకు మెసేజ్ చేయండి. ఈ మూవీస్ని ఈ సిరీస్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని చూడాలి అనేది అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే వాటి యొక్క వెబ్సైట్ని అలాగే యాప్ని మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది.